హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండి మరీ లూజ్ చేయకుండా, మరీ గట్టిగా చేయకుండా మామూలుగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 3 ఎగ్స్ వరకు తీసుకోవాలండి. ఇలా ఒక 3 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్, ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం స్మూత్గా అయిన తర్వాత కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే కొంచెం పొంగుతుంది. అందుకోసమే ఇలా మిల్క్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పిండి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఇలా కోలతో చపాతీలా చేసుకోవాలండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తొందరగా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత నైఫ్ ఉంటే నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్కి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి కూడా పొడి పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కట్ చేసుకున్నాం కదా, ఎడ్జ్ నుంచి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసేసి మొత్తం ఎడ్జ్కి మొత్తం ప్రెస్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ కోలతోని మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీ కోల తీసుకొని చపాతీ కోలతోని కొంచెం పొడి పిండి యాడ్ చేసి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు. కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని స్ట్రైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ స్ట్రైట్గా రాకపోతే సైడ్స్కి ఎడ్జెస్కి నైఫ్తో కట్ చేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చపాతీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం డిప్ చేసుకోవాలి. ఇలా మొత్తం డిప్ చేసి పెట్టుకోవాలి. ఇలా డిప్ చేసి పెట్టిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా డిప్ చేసిన చపాతీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని మొత్తం కాలిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే త్వరగా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. ఒకసారి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.